ఓకే ఫ్రెండ్స్, సో ప్రీవ్యూ వీడియో చూశారు కదా. సేమ్ ఇదే విధంగా మీ ఓన్ ఫొటోస్తో మీరు ఈ విధంగా 3D జూమ్ ప్రో స్టైల్తో మీరు ఫొటోస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీకు నచ్చిన మీ ఓన్ ఫొటోస్ని ఈ విధంగా 3D జూమ్తో ఎఫెక్ట్తో యాడ్ చేసి ఫోటో వీడియో అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు మీ ఓన్గా. సో ట్యూటోరియల్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎవరైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీ ఓన్గా. జస్ట్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి అంతే. మీరు చాలా ఈజీగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సింది మీకు కేవలం క్యాప్కట్ ఎడిటర్ యాప్. సో క్యాప్కట్ ఎడిటర్ యాప్ మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ క్యాప్కట్ ఎడిటర్ యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీ మొబైల్లో లేకపోతే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫొటోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మీకు కావాల్సిన మీ ఫొటోస్ని పిక్ చేసుకోండి. అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ చేయకండి. ఇక్కడ సో మీరు ఫొటోస్ని ఎలాంటి ఫొటోస్ని పిక్ చేసుకోవాలంటే ఆ ఫొటోస్లో బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎక్కువగా ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఫొటోస్లో మనకు కొంచెం ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. అలాంటి ఫొటోస్ని మాత్రమే మీరు చూస్ చేసుకోండి. సో అయితేనే మీకు ఈ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఫొటోస్ చూస్ చేసుకోకండి, దాంట్లో బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎక్కువగా ఉండకూడదు. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. అలాంటి ఫొటోస్ని మీరు పిక్ చేసుకోండి. సో అలాంటి ఒక 5 ఫొటోస్ నేను పిక్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలాంటి ఫొటోస్ అనమాట. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఈ విధంగా కొంచెం ఎక్కువగా ఉండాలి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా ఎక్కువగా ఉన్న ఇలాంటి ఫొటోస్ని పిక్ చేసుకోండి. సో ఎన్ని ఫొటోస్ అయినా సరే పిక్ చేసుకోండి, అది మీ ఇష్టం. సో మీకు నచ్చిన ఫొటోస్ని అయితే మీరు ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా పిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ స్టైల్ అని ఆప్షన్ ఉంటుంది. సో మీకు క్యాప్కట్ ఎడిటర్ యాప్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మన క్యాప్కట్ ఎడిటర్ యొక్క ప్లేలిస్ట్లో అన్ని ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ అనేవి వీడియోస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. సో మీకు క్యాప్కట్ ఎడిటర్ యాప్లో నో ఇంటర్నెట్ కనెక్షన్, అలాగే ఇక్కడ ఈ స్టైల్ ఆప్షన్ కూడా కనిపించదు. సో ఆ ప్రాబ్లమ్ని కూడా ఎలా ఫేస్ చేయాలో నేను క్యాప్కట్కి సంబంధించిన ప్లేలిస్ట్లో వీడియోస్ అనేవి చేశాను. ఆ ప్లేలిస్ట్ అనేది మనకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి ఒకసారి చూడండి. మీరు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఆ ప్లేలిస్ట్లో వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో సింపుల్గా ఇప్పుడు ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సింపుల్గా ఒక ఆప్షన్ అనేది వచ్చేస్తుంది, ఇక్కడ 3D జూమ్ ప్రో అని. ఓకే, సో 3D జూమ్ ప్రో అని ఈ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. సో దీన్ని మనం అప్లై అనేది చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా ఇక్కడ ఒక ఫోటో కాకుండా ఇక్కడ అన్ని ఫొటోస్కి సేమ్ ఈ ఫోటోకి కూడా క్లిక్ చేసుకొని దీనికి కూడా 3D జూమ్ ప్రో ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ టోటల్గా మీరు ఎన్ని ఫొటోస్ని పిక్ చేసుకుంటే అన్ని ఫొటోస్కి ఈ 3D జూమ్ ప్రో ఎఫెక్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో టోటల్గా ఇక్కడ 5 ఫొటోస్, అన్ని ఫొటోస్ కూడా సేమ్ ఇదే విధంగా ఈ స్టైల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో 3D జూమ్ ప్రో. సో ఈ విధంగా అన్ని ఫొటోస్కి సేమ్ ఇదే ఎఫెక్ట్ని అయితే మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ వీడియో చూడండి, ఇక్కడ ఏ విధంగా ప్లే అవుతుందో. ఓకే, సో ఈ విధంగా చాలా ఈజీగా మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ 2 ఫొటోస్కి మధ్యలో ఒక ట్రాన్సిషన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ట్రాన్సిషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో సింపుల్గా ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఏదైనా ఎఫెక్ట్ని మీరు ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బర్న్ ఫస్ట్ అనే ఈ బర్న్ 1 అనే ఈ ట్రాన్సిషన్ని యాడ్ చేసుకుంటాను. అండ్ దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 0.3 సెకండ్స్ వరకు. అండ్ ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. ఓకే, అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద. సో ఇప్పుడు కనుక మనం వీడియోని ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా చాలా స్మూత్గా 3D జూమ్ ప్రో స్టైల్లో మనకు ఈ విధంగా చాలా ఈజీగా వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ వీడియో అనేది వచ్చేసింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని గ్యాలరీలోకి మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఈ స్టైల్లో అయితే వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు మీ ఓన్ ఫొటోస్ తోటి. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కానీ మీకు కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.